రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ 4వ అధ్యాయం. శీర్షిక ముక్తి ప్రదాతతో మొదటిసారి. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అనే సాదరమైన మాటలతో మెహర్ బాబా నన్ను పలకరించారు. పాశ్చాత్య వినీలాకాశంలోకి ఒక తోకచుక్కలాగా ప్రవేశించి అమెరికా, యూరప్లలో మిలియన్ల కొద్దీ ప్రజలలో ఉత్సుకతని రేకెత్తించిన వ్యక్తి మెహర్ బాబా. అంతేకాదు, ఒక తోకచుక్కలాగా అంతే వేగంగా భూమికి పడిపోయిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కింది. మెహర్ బాబాని ఇంటర్వ్యూ చేసిన పాశ్చాత్య పత్రికా విలేకరులలో నేనే మొదటివాడిని. ఆయన కీర్తి ఇంకా భారతదేశమంతా పూర్తిగా వ్యాపించకముందే ఆయన ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం వల్ల ఇది సాధ్యపడింది. మెహర్ బాబా గారి ముఖ్య శిష్యులొకరితో నాకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాక మానవ జాతిని ఉద్ధరించటానికి అవతరించినట్లు చెప్పుకునే వారి జాబితాలో చేరిన ఆయన గురువు గారిని చూద్దామని అనిపించింది. నాకు తోడుగా ఉండి తీసుకెళ్లటానికి మెహర్ బాబా పార్సీ శిష్యులిద్దరూ బొంబాయికి వచ్చారు. తమ గురువుగారికి చక్కని పూలు, ఫలాలు సమర్పించుకోవాల్సి ఉంటుందని వారు చెప్పడంతో బజారుకి వెళ్ళాం. అక్కడ మంచి పూలు, పళ్ళు వాళ్ళు నా తరఫున ఏరి తీసుకున్నారు. రాత్రంతా ప్రయాణం చేసి మా రైలు మర్నాడు ఉదయానికి అహ్మద్ నగర్ చేరింది. మొఘల్ సామ్రాట్టులలో రత్నంలాగా ప్రకాశించి క్రూరుడిగా పేరు తెచ్చుకున్న ఔరంగజేబు చక్రవర్తి ఈ అహ్మద్ నగర్లోని ఒక డేరాలో తన చివరి శ్వాస విడిచినట్లు చరిత్ర పాఠాలలో చదువుకున్న విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఒక పాతకాలపు ఫోర్డు కారు మెహర్ బాబా ఆశ్రమానికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి స్టేషన్కి వచ్చింది. 7 మైళ్ళ మా ప్రయాణంలో దారికి ఇరుపక్కల వేప చెట్లు, అందంగా పెరిగిన పూల చెట్లు, చెరువులు, పల్లెటూళ్ళు చూసుకుంటూ వెళ్ళాం. మెహర్ బాబా గారి కాలనీ నాకు వింతగా కనిపించింది. పచ్చని చేల మధ్య ఉన్న ఆ కాలనీ పక్కనే ఒక సైనిక శిబిరానికి సంబంధించిన శిథిలావశేషాలు కనిపిస్తున్నాయి. అక్కడే అతి సాధారణంగా కనిపిస్తున్న 3 భవనాలున్నాయి. అదే మెహర్ బాబా గారి కార్యాలయమని వారు చెప్పారు. అక్కడికి 2 ఫర్లాంగుల దూరంలో ఆరంగామ్ అనే పల్లెటూరు ఉంది. ఆ ప్రాంతంలో జనం సందడి చాలా తక్కువగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన నా పార్సీ సహాయకులు మేమిక్కడ చూస్తున్నది ప్రధాన కార్యాలయమని, వారి ముఖ్యమైన ఆశ్రమం నాసిక్ నగరం దగ్గరలో ఉన్నదని, ముఖ్య శిష్యులలో ఎక్కువ మంది అక్కడే ఉంటారని, సాధారణంగా సందర్శకులంతా ఆ ఆశ్రమానికే వస్తారని వివరించారు. ఇంతలో ఒక భవనంలో నుంచి కొందరు వ్యక్తులు బయటకు వచ్చి ఒక యూరోపియన్ తమ మధ్యకు రావటాన్ని స్వాగతిస్తున్నట్లు తమ హావభావాలతో సంకేతాలు ఇచ్చారు. మేము కొద్ది దూరం పొలాల మధ్యగా నడిచి ఒక వింత కట్టడాన్ని చేరాము. అది నేలకి 7-8 అడుగులు దిగువగా రాళ్ళు, మట్టితో మానవ నిర్మితమైన ఒక గుహ అని గమనించాను. పొద్దుటి ఎండ గుహ లోపల దాకా ప్రసరిస్తోంది. ఒక పక్క పచ్చని పొలాలు, వెనకగా అర్ధచంద్రాకారంలో విస్తరించిన అందమైన పర్వతాలు, మరోపక్క చెట్లతో నిండి ఉన్న పల్లెటూరు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశం అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది. ప్రశాంతంగా, ఏకాంతంగా ఉన్న ఇటువంటి ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకున్న మెహర్ బాబా గొప్ప ప్రకృతి ఆరాధకుడై ఉండాలి. బొంబాయి నగరపు రద్దీ చూసి వచ్చానేమో, ఈ ప్రశాంత ప్రదేశం నాకు మరీ నచ్చింది. మమ్మల్ని చూసి గుహ ముందు కాపలాగా ఉన్న సేవకులు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. నాతో ఉన్న శిష్యులు బాబాకి పొగ తాగడం నచ్చదని, నేను ఆనందిస్తున్న సిగరెట్ పారవేయాలని చెప్పారు. అలా చేశాక ఆధునిక యుగ ముక్తి ప్రదాతగా కీర్తింపబడుతున్న మెహర్ బాబా ముందు నన్ను ప్రవేశపెట్టారు. గుహ అంతా మంచి పర్షియన్ తివాచి పరిచి ఉంది. గుహలో వెనకగా ఆయన కూర్చుని ఉన్నారు. చూడగానే ఆయన నేను ఊహించిన దానికంటే భిన్నంగా ఉన్నారనిపించింది. ఆయన చూపులో తీక్ష్ణత కానీ, ముఖ కవళికల్లో బలం కానీ కనిపించలేదు. అక్కడి వాతావరణంలో సాత్వికత, సాధుత్వము, ప్రశాంతత నిండి ఉన్నట్లు కనిపించినా, లక్షల కొద్దీ ప్రజలని ఆకర్షించిన వాడిగా చెప్పబడే మహనీయుడి సాన్నిధ్యంలో నేను ఊహించిన అద్భుత అనుభవాలు నా అనుభూతిలోకి రాలేదు. పూర్వకాలంలో ఇంగ్లీష్ వారు ధరించే నైట్ షర్ట్ లాంటి పొడుగైన వస్త్రం, తెల్లగా స్వచ్ఛంగా ఉన్నది ధరించాడు ఆయన.
ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు భుజాల మీద పడుతున్నది. ఆయన జుట్టు స్త్రీల జుట్టులాగా పట్టులా మెరుస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆయన నల్లని కళ్ళు మెరుస్తున్నాయి కానీ ఏమంత ప్రభావశీలంగా లేవు. పై పెదవుల మీద వెడల్పాటి మీసం ఆవరించుకొని ఉంది. ఆయన తండ్రి షా రాజుల దేశమైన పర్షియా నుండి వచ్చాడు. కానీ ఈయన శరీరం రంగు చూస్తే ఆ పర్షియన్ మూలాలు కనిపించటం లేదు. ఆయన వయస్సు 30లలో ఉంటుంది. అన్నిటికంటే ఆయన నుదురు విశేషంగా కనిపిస్తోంది. సామాన్యంగా ఉండేదానికంటే తక్కువ ఎత్తు నుంచే ప్రారంభమైన ఆయన నుదురు వెనక పక్క చాలా దూరం వరకు వ్యాపించింది. ఎక్కువగా ఆలోచించే వారి నుదురు ఇలాగే ఉంటుందేమో. అయినా ముక్తి ప్రదాతగా భావించబడే వ్యక్తికి ఈ బాహ్య శరీర పరిమితులు అడ్డం కావు కదా. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఆయన. కానీ నోటితో కాదు, తన ఒళ్ళో పెట్టుకున్న బోర్డులోని అక్షరాలని ఒకటి తర్వాత ఒకటిగా తన వేలితో చూపించారు ఆయన. పక్కనే కూర్చున్న కార్యదర్శి ఆయన చూపించింది వాక్య రూపంలో నాకు తెలియజేశాడు. 1925 జూలై నెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు మెహర్ బాబా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడే ఉన్న ఆయన చిన్న తమ్ముడు, విశ్వరక్షకుడైన తన అన్నగారు నోరు విప్పి మాట్లాడిన రోజున అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. అప్పటి వరకు ఆయన నిష్ఠగా మౌనవ్రతం సాగిస్తూనే ఉంటారట. మెహర్ బాబా నా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాకు భారతదేశం మీద ఉన్న ఆసక్తికి అభినందించారు. ఆయనకి ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంది. అందుకని నేను చెప్పేది ఎవరూ అనువదించాల్సిన అవసరం లేకపోయింది. ఆయనతో నేను అడిగిన ఇంటర్వ్యూని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. నీకు ఇప్పుడు మంచి ఆహారము, విశ్రాంతి అవసరం అన్నారు. నన్ను దగ్గరలోనే ఉన్న పాత భవనంలోని ఒక గదిలోకి తీసుకెళ్లారు. వెలుతురు సరిగ్గా రాని ఆ గదిలో ఊగులాడుతూ బలహీనంగా ఉన్న ఒక బల్ల, సిపాయిల తిరుగుబాటు కాలం నాటిదిగా కనిపిస్తున్న ఒక కుర్చీ, పరుపు లేకుండా ఉన్న ఒక పాతకాలపు మంచము మాత్రమే ఉన్నాయి. వారం రోజుల పాటు ఈ గదిలోనే గడపాలని ఊహించుకుంటేనే నాకు భయం వేసింది. ఈ గదిలో ఉన్న ఒక్కటే మంచి విషయం ఏమిటంటే, కిటికీలో నుంచి చూస్తే బయటి ప్రకృతి చాలా మనోహరంగా కనిపిస్తున్నది. 4 గంటల తర్వాత మళ్ళీ నేను పర్షియన్ తివాచీ మీద మెహర్ బాబా ఎదురుగా కూర్చున్నాను. మానవాళికంతటికీ ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసాదించి మార్గదర్శకత్వం వహించడానికే తాను వచ్చానని చెప్పుకునే ఆయన మాటలలోని నిజాన్ని పరిశోధించడానికే ఈ ప్రయత్నం. ఈ విషయంతోనే ఆయన తన మొట్టమొదటి వాక్యం ప్రారంభించారు. నేను ప్రపంచ చరిత్రనే మార్చేస్తాను అన్నారు మెహర్ బాబా. వెంటనే నేను నా నోట్ పుస్తకం తీయటం చూసి, నా దగ్గర నుంచి వెళ్ళాక రాసుకోకూడదా అన్నాడు ఆయన. అలాగేనని ఆయన మాట్లాడేదంతా మనసులోనే గుర్తుపెట్టుకున్నాను. ఈ భౌతికవాద ప్రపంచంలోకి యేసుక్రీస్తు వచ్చి ఆధ్యాత్మిక ప్రబోధం చేసినట్లుగానే ప్రస్తుత మానవాళిని ధార్మిక మార్గంలోకి మరలించడానికే నేను వచ్చాను. ఇటువంటి దైవ కార్యాలయకి నిర్ణీతమైన సమయం ఉంటుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచానికి నా నిజస్వరూపం వెల్లడిస్తాను. ప్రసిద్ధ మతాచార్యులైన యేసుక్రీస్తు, బుద్ధుడు, మహమ్మదు, జొరాస్టరు వీరందరి ప్రాథమిక సిద్ధాంతాలు ఒకటే. వీరందరూ భగవన్ నిర్దేశంతోనే వచ్చారు. అందరి బోధనలలోనూ ఒక ఏకసూత్రత ఉంటుంది. ధర్మం పతనమై భౌతికవాదం ప్రబలి దైవ సహాయం అత్యావశ్యకమైనప్పుడు మాత్రమే వీరంతా ప్రజలలోకి వచ్చారు. అటువంటి అత్యావశ్యక సమయం మళ్ళీ దగ్గర పడింది. ప్రపంచమంతా ఇప్పుడు శారీరక వాంఛలలోనూ, వర్గ విభేదాలలోనూ, ధన గర్వంలోనూ మునిగిపోయింది. భగవంతుడిని తలుచుకునేవారే కరువయ్యారు. మతం దుర్వినియోగమవుతున్నది. మనిషి జీవితం గురించి అడుగుతుంటే పూజారులు ఓ రాతిని చూపిస్తున్నారు. మనుషులలో భగవదారాధన వ్యాప్తి చేయటానికి, వారిని భౌతిక పతనము నుండి కాపాడటానికి భగవంతుడు మరోసారి తన దూతని పంపాల్సిన అవసరం వచ్చింది. ఇదివరకటి ప్రవక్తల మార్గంలో పయనించే ఆ నూతన ప్రవక్తని నేనే. ఒకే లక్ష్యంతో, భగవంతుని ఆజ్ఞతో నేను వచ్చాను. కార్యదర్శి నోటి ద్వారా వెలువడుతున్న ఈ మెహర్ బాబా మాటలు నేను నిశ్శబ్దంగా వింటున్నాను. ఏ విధమైన వ్యతిరేక భావము మనసులోకి రానియకుండా
విమర్శనాత్మక ధోరణి వహించకుండా స్థిరమైన మనస్సుతో సత్యాన్వేషణే ధ్యేయంగా వింటున్నాను. అలాగని ఆయన చెప్పేదంతా నేను అంగీకరిస్తున్నానని కాదు. ఈ ప్రాచ్య దేశస్థులతో సంభాషణ భిన్నంగా సాగుతుంది. ఆ పద్ధతులు మనకి తెలియకపోతే ఇక్కడి వారు చెప్పే దాంట్లో అంగీకరించదగిన సత్యాలను కూడా మనం గ్రహించలేము. సత్యశోధన చేయాల్సిందే. అయితే ఇక్కడి వారి మానసిక స్థాయిని గ్రహించడానికి మన పాశ్చాత్య పద్ధతులను కొద్దిగా మార్చుకోవాలి. మెహర్ బాబా చిరునవ్వుతో నా వైపు చూస్తూ మళ్ళీ మొదలెట్టారు. ప్రజలు ఉన్నత జీవనం గడపడానికి, వారిని భగవంతుని వైపు మరల్చడానికి ఈ ప్రవక్తలు కొన్ని నియమాలు సృష్టిస్తారు. ఈ నియమాలే క్రమంగా మతం రూపుదిద్దుకుంటాయి. కానీ ఆ ప్రవక్తల జీవితకాలంలో ఉండే ఆదర్శవాదము, ప్రేరక శక్తి వారి తరువాతి కాలంలో క్రమంగా అంతరించిపోతాయి. అందుకనే శాశ్వత ఆధ్యాత్మిక సత్యాన్ని అందించడం సంస్థల వల్ల సాధ్యపడదు. మతం వైయక్తికంగానే మిగిలిపోతుంది. మత సంస్థలన్నీ గతాన్ని తవ్వుతూ కూర్చునే పురాతత్వ శాఖలుగా మారిపోతాయి. అందుకని నేను కొత్త మతాన్ని కానీ, శాఖని కానీ, సంస్థని కానీ స్థాపించే ప్రయత్నం చెయ్యను. ప్రజలందరిలోనూ ధార్మిక విచారణ పెంచి వారికి జీవిత పరమార్థం బోధిస్తాను. మత ప్రవక్తలు మరణించి కొన్ని శతాబ్దాలు అయ్యాక వారి అనుచరులు చేసే మార్పుల వల్ల వివిధ మత బోధనలలో వైరుధ్యాలు గోచరించవచ్చు. కానీ అన్ని మతాలు ఆ భగవంతుని నుంచే వచ్చాయి కాబట్టి అన్ని మతాల ప్రాథమిక సూత్రాలు ఒకటే. అందుకనే ప్రజలతో బహిరంగంగా మాట్లాడేటప్పుడు నేను ఏ మతాన్ని కించపరచను, ఏ మతాన్ని పొగడను. ప్రజలందరినీ మత విద్వేషాలకు దూరం చేసి ప్రాథమిక సత్యాలని వారంతా గ్రహించేటట్లు చేయాలని నా ఆకాంక్ష. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రవక్త కూడా ప్రజలలోకి రావటానికి ముందు అప్పటి దేశకాల పరిస్థితులు, ప్రజల మానసిక స్థితిగతులు పరిశీలిస్తారు. ఆ దేశంలో ఆ సమయంలో ఉన్న పరిస్థితులకి అనుగుణమైన సిద్ధాంతాలనే వారు బోధిస్తారు. నా మనస్సులోకి ఈ ఉన్నతాభిప్రాయాలు బాగా నాటుకోవటానికి కొద్దిసేపు ఆగి మెహర్ బాబా మళ్ళీ మొదలెట్టారు. ఈ ఆధునిక యుగంలో దేశాల మధ్య సమాచారపు మార్పిడి ఎంత త్వరగా జరుగుతున్నదో గమనించే ఉంటావు. రైళ్ళు, ఓడలు, టెలిఫోన్లు, కేబుళ్ళు, రేడియోలు, వార్తాపత్రికల ప్రభావంతో ప్రపంచం దగ్గరైపోవటం మనకు తెలుస్తున్నది కదా. ఏ దేశంలోని ముఖ్య సంఘటన అయినా 10,000 మైళ్ళ దూరంలోని మరో దేశంలో మర్నాటికల్లా తెలిసిపోతోంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన సందేశం ఇవ్వదలుచుకునే వారికి మానవజాతి మొత్తానికి ఒకేసారి అలాంటి సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయి. దీనంతటికీ ఒక కారణం ఉంది. అన్ని జాతులకి, అన్ని దేశాలకి చెందిన ప్రజలందరికీ ఉపకరించే ఒక సార్వజనీన సత్యాన్ని ప్రపంచ మానవాళికి అందించడానికి సమయం ఆసన్నమైంది. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను ప్రపంచమంతటికీ అందించే సందేశం కోసం రంగం సిద్ధమవుతున్నదన్నమాట. వినేవారు ఊపిరి తీయడం మర్చిపోయేలా చేసే ఈ ప్రకటన తన భవిష్యత్తుపై మెహర్ బాబాకి ఉన్న అంతులేని నమ్మకాన్ని సూచిస్తున్నది. దానికి అనుగుణంగానే ఆయన ప్రవర్తన ఉంటున్నది. ఆయన ఉద్దేశంలో ఆయన మాటలకి ప్రపంచమంతటా అసామాన్య గౌరవం తప్పకుండా దక్కుతుంది. మరైతే ఇదంతా ప్రపంచానికి మీరు ఎప్పుడు చెబుతారు అని నేను అడిగాను. ప్రపంచమంతటా అయోమయము, అంధకారము అలుముకున్నప్పుడు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల పేలులతో ప్రపంచం అల్లకల్లోలమైనప్పుడు, పాశ్చాత్య దేశాలు యుద్ధాగ్నికేలలలో మండిపోతున్నప్పుడు నా సేవలు అవసరమవుతాయి. అప్పుడు మాత్రమే మౌనాన్ని వీడి ప్రపంచానికి నా సందేశం ఇస్తాను. ఈ ప్రపంచమంతా బాధలలో మునిగిపోవాలి. అప్పుడే ప్రపంచాన్ని ఉద్ధరించగలం. మీరు చెప్పే యుద్ధం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరా? మళ్ళీ అడిగాను నేను. నాకు తెలుసు అది ఎంతో దూరం లేదు, కానీ దాని సమయం నేను చెప్పదలుచుకోవడం లేదు. ఇది చాలా దారుణమైన భవిష్య సూచన. తన సన్నని వేళ్ళు బోర్డు మీద కదిలిస్తూ ఆయన ఇంకా ఇలా చెప్పారు. అవును, దారుణమైనదే. నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కారాల వల్ల రాబోయే యుద్ధం
ఇదివరకటి యుద్ధాల కంటే చాలా తీవ్రంగా దారుణంగా ఉండే మాట నిజమే. కానీ అది కొద్ది కాలం మాత్రమే, అంటే కొన్ని నెలలు మాత్రమే జరుగుతుంది. ఆ యుద్ధం భయంకర స్థితికి చేరినప్పుడు నా రాకని బహిరంగంగా తెలిపి ప్రపంచానికి నా సందేశం ఇస్తాను. నా లౌకిక ప్రయత్నాలతోనూ ఆధ్యాత్మిక శక్తితోనూ ఆ యుద్ధాన్ని మధ్యలోనే ఆపించి ప్రపంచ దేశాలలో శాంతిని పునరుద్ధరిస్తాను. ఆ సమయంలో ఈ భూగోళం మీద ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆస్తులు, జీవితాలు ధ్వంసమవుతాయి. నేను ఒక ముక్తి ప్రదాతగా వస్తానంటే అది ప్రపంచ పరిస్థితులు సృష్టించిన ఆవశ్యకత వల్ల మాత్రమే. ఏమైనా కానీ నా ఆధ్యాత్మిక కృషిని మధ్యలో వదిలేయటం మాత్రం జరగదు. మెహర్ బాబా మాట్లాడటం ఆపగానే నల్లని మరాఠీ టోపీ పెట్టుకున్న ఆయన కార్యదర్శి నా వంక గర్వంగా చూశాడు. ఎలా ఉన్నది ఈ ప్రసంగం? ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ మాకు ఎన్ని విషయాలు తెలుసో చూసారా అన్నట్లు ఉన్నాయి ఆయన హావభావాలు. మెహర్ బాబా తన బోర్డు ద్వారా మళ్ళీ చెప్పటం మొదలెట్టారు. యుద్ధం ముగిశాక ప్రపంచమంతా శాంతి విలసిల్లుతుంది. ఆయుధ నియంత్రణ అనేది కేవలం చర్చలతోనే ఆగకుండా కార్యరూపం దాలుస్తుంది. జాతి పోరాటాలు, వర్గ పోరాటాలు, మత శాఖల మధ్య పోరాటాలు అన్నీ ఆగిపోతాయి. నేను ప్రపంచమంతటా విస్తృతంగా పర్యటిస్తాను. అన్ని దేశాల ప్రజలు నన్ను చూడాలని ఉవ్విళ్ళూరుతారు. నా ఆధ్యాత్మిక సందేశం అన్ని దేశాలకి, అన్ని నగరాలకి, అన్ని గ్రామాలకి చేరుతుంది. విశ్వ సౌభ్రాతృత్వము, మానవాళికి శాంతి, బీదవారిపై కరుణ, భగవంతుని మీద భక్తి, ఈ లక్షణాలన్నీ నేను ప్రచారం చేస్తాను. మరి మీ భారతదేశం మాట ఏమిటి అని అడిగాను. భారతదేశంలో అన్ని అనర్థాలకు మూలమైన వర్ణ వ్యవస్థని సమూలంగా నిర్మూలించే వరకు నేను విశ్రమించను. భారతదేశం ఈ వర్ణ వ్యవస్థ వల్లే మిగిలిన దేశాలతో పోటీ పడలేకపోతున్నది. నిమ్న జాతుల వారందరూ అభివృద్ధి చెందితేనే భారతదేశం ప్రపంచ వ్యవహారాలలో ఆధిపత్యం వహించగలదు అన్నాడు ఆయన. మరి భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అని మళ్ళీ అడిగాను. ఎన్ని లోపాలున్నా భారతదేశం ప్రపంచమంతటిలోకి ధార్మిక దేశమని చెప్పక తప్పదు. భవిష్యత్తులో రుజువర్తన విషయంలో భారతదేశం అన్ని దేశాలకి నాయకత్వం వహిస్తుంది. గొప్ప మత ప్రవక్తలందరూ ప్రాచ్య దేశాలలోనే జన్మించారు. అందుకని ఆధ్యాత్మిక వికాసానికి ప్రపంచమంతా ప్రాచ్య దేశాల వైపే చూడాలి అన్నాడు ఆయన. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నీ బలహీనులైన ప్రాచ్య దేశీయుల పాదాల వద్ద కూర్చుని ఉన్నట్లు మనసులో ఊహించుకుందామని చూశాను. కానీ నా మనస్సు అంగీకరించలేదు. మెహర్ బాబా నా మనసులోని ఆందోళన గ్రహించినట్లున్నారు. భారతదేశం పాశ్చాత్యులకు లొంగిపోయిందంటారే, అది కేవలం శారీరకమే, అంటే తాత్కాలికమేనన్నమాట. చూడ్డానికి ఈ దేశం తన అధికారం కోల్పోయినా ఈ దేశ ఆత్మకి మరణం లేదు. అది చాలా గొప్పది. ఈ వివరణ నాకు అర్థం కాలేదు. అందుకని సంభాషణని మార్చాను. మీరు చెప్పే ఈ విషయాలన్నీ మేము మా దేశాలలో ఇతరుల ద్వారా విన్నవే. మీరు కొత్తగా చెప్పేదేమీ లేదా అని అడిగాను. నేను చెప్పే మాటలన్నీ ప్రాచీన ధార్మిక సత్యాల ప్రతిధ్వనులనే మాట నిజమే. కానీ నా మార్మిక శక్తి ప్రపంచంలోకి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకువస్తుంది అన్నారు ఆయన. అక్కడితో నా మనసుకి విశ్రాంతినిచ్చారు. కాసేపు మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. నేను ప్రశ్నించడం ఆపేసి గుహలో నుంచి బయటికి చూశాను. చుట్టూ పొలాలు, వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఆకాశంలో మండే సూర్యుడి తాపం భరించడం కష్టంగా ఉంది. ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్న గుహలలో కూర్చుని అద్భుతమైన మతభావనలు ప్రచారం చేస్తామని, ప్రపంచాన్ని ఉద్ధరిస్తామని ఘనమైన స్వప్నాలు కనడం తేలికే. కానీ బాహ్య ప్రపంచంలోకి వెళితే ప్రజల కష్టాలు, భౌతికవాదంతో నిండిన నగరాలు సూర్యుడు మంచుని కరిగించినట్లు ఈ ఘన స్వప్నాలని కరిగించి వేస్తాయి. యూరప్లో ఉండే వాళ్ళందరూ సందేహ స్వభావులు. వారిని నమ్మించడం కష్టం. మీరు నిజంగా దైవాధికారంతోనే ఇదంతా చెబుతున్నారని మేము ఎలా నమ్మగలం? కొత్త ప్రదేశాలలోని వారిని మీ నమ్మకాల వైపు మీరు ఎలా మార్చగలరు? ఏ సాధారణ పాశ్చాత్యుడైనా మీరు చెప్పినట్టు జరగటం అసంభవమని అంటాడు. అంతేకాదు,
మీరు ఈ ప్రచారానికి పడుతున్న కష్టాలను చూసి నవ్వుతాడు కూడా అని నేను నా అభిప్రాయం సూటిగా ఆయనతో చెప్పాను. అంటే ముందు ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయో మీరు గ్రహించలేదన్న మాట అంటూ ఆయన తన శక్తుల గురించి మరిన్ని విషయాలు చెప్పారు. ఏ పాశ్చాత్యుడికైనా అవి నమ్మదగ్గవిగా కనిపించవు. ఆయన మాత్రం ఈ విషయాలన్నీ తాను గట్టిగా నమ్ముతూనే చెబుతున్నారని అనిపించింది. నన్ను నేను ముక్తి ప్రదాతగా ప్రకటించుకున్నాక ప్రపంచంలో ఎవరూ నా శక్తిని ఎదుర్కోలేరు. నేను నా శక్తులకి సాక్ష్యంగా బహిరంగంగా అద్భుతాలు చేసి చూపిస్తాను. గుడ్డివారికి దృష్టి ప్రసాదించటం, రోగులకి, కుంటివారికి, మూగవారికి నయం చేయటం, అంతేకాదు మరణించిన వారిని బతికించటం, ఇవన్నీ కూడా నాకు చాలా చిన్న విషయాలు. ఈ అద్భుతాలు చూసి ప్రజలు నా మీద నమ్మకం పెంచుకొని తద్వారా నా సందేశాన్ని విశ్వసించడం కోసం అవన్నీ చేస్తాను. ఇదంతా కేవలం సరదా కోసం కాకుండా సందేహాత్మకులందరికీ విశ్వాసం కలిగించడం కోసమే ఇలా చేస్తాను. ఇదంతా వింటూ నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. మా సంభాషణ సక్రమ ఆలోచనల పరిధిని దాటుతున్నదని అనిపిస్తోంది. నాకైతే ఇదంతా వినటానికి ఒక ప్రాచ్యదేశ కాల్పనిక గాథలాగా ఉన్నది. ఇంకో విషయం గమనించాలి. ఈ మహత్యాలన్నీ సామాన్య ప్రజల కోసమే కానీ మీకోసం కాదని నా శిష్యులతో నేను చెబుతుంటాను. ఈ మహిమలన్నీ ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. అయినా ప్రపంచమంతటిని ధార్మిక మార్గంలోకి మార్చడానికే ఇటువంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంటాను అన్నారు ఆయన. బాబాగారు ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశారు, ఆయన కార్యదర్శి మధ్యలో కల్పించుకుంటూ చెప్పాడు. ఎటువంటి అద్భుతాలు? నేను ఆసక్తిగా కార్యదర్శిని అడిగాను. ఇప్పుడు కాదు విష్ణు, ఆ వివరాలన్నీ ఆయనకి మరెప్పుడైనా చెప్పవచ్చు అంటూ మెహర్ బాబా తన కార్యదర్శిని వారించారు. మళ్ళీ నా వైపు తిరిగి ఇలా అన్నారు. అవసరమైనప్పుడు ఎటువంటి అద్భుతాన్నైనా చేసి చూపవచ్చు. నాలాగా దైవత్వం సాధించిన వాడికి అది చాలా తేలిక కూడా. ఆ కార్యదర్శిని మర్నాడు బలవంతపెట్టి అయినా బాబా చూపిన అద్భుతాల వివరాలు రాబట్టాలని నా మనసులో నిశ్చయానికి వచ్చాను. నా పరిశోధనలో అటువంటివి బాగా ఉపయోగపడతాయి. అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలిద్దామనే ఆసక్తితో వచ్చిన విలేకరిని కాబట్టి ప్రతి చిన్న సత్యము నాకు మంచి ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. కొద్దిసేపు మౌనంగా గడిచాక ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి వివరాలు చెప్పమని అడిగాను. విష్ణు, ఆయనకి ఆ వివరాలు కూడా చెప్పు, నన్ను చూపిస్తూ కార్యదర్శికి చెప్పారు ఆయన. మీరు ఇక్కడే కొన్నాళ్ళు ఉంటున్నారు కాబట్టి నా శిష్యులతో మాట్లాడటానికి మీకు చాలా సమయం దొరుకుతుంది. నా గత జీవిత వివరాలు వారు చెబుతారు అన్నారు మెహర్ బాబా. మరి కాసేపు ఇతర విషయాలు మాట్లాడాక మా సమావేశం ముగిసింది. నా గదికి తిరిగి రాగానే సిగరెట్ వెలిగించి దానిని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. ఆ సాయంత్రం నాకు వింత దృశ్యం కనిపించింది. చీకటి పడే వేళ ఆకాశంలో నక్షత్రాలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. నూనె దీపాల సన్నని వెలుగులో మెహర్ బాబా తన గుహలో కూర్చుంటే శిష్యులు, సందర్శకులు, దగ్గరలో నివసిస్తున్న గ్రామీణులు గుహ బయట అర్ధచంద్రాకారంలో కూర్చున్నారు. మెహర్ బాబా ఎక్కడున్నా ఈ సమయానికి తప్పకుండా జరిపే ఒక కార్యక్రమం ప్రారంభమవుతున్నదని నాకు చెప్పారు. ఒక భక్తుడు లేచి నూనెలో ముంచిన పెద్ద ఒత్తులు వేసిన ఇత్తడి దీపాన్ని మెహర్ బాబా తల చుట్టూ 7 సార్లు తిప్పాడు. అక్కడ చేరిన వారందరూ ప్రార్థన మొదలెట్టారు. మరాఠీ భాషలో ఉన్న ఆ ప్రార్థనలో ఆయన పేరు చాలాసార్లు వినిపించింది. అవన్నీ ఆయనని స్తుతిస్తున్న గీతాలని నాకు అర్థమవుతున్నది. అక్కడ చేరిన వారందరూ ఆయన వంక ఆరాధనాభావంతో చూస్తున్నారు. మెహర్ బాబా చిన్న తమ్ముడు పక్కనే కూర్చుని ఈ గీతాలకి తగినట్లు హార్మోనియం వాయిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ వరుసలో గుహలోకి వెళ్ళి మెహర్ బాబా ముందు నేలపై సాష్టాంగపడి ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే ఆయన కాలి వేళ్ళని నిమిషం పైగా నోటితో చీకుతూ తమ భక్తిని వెల్లడించుకున్నారు. ఇలా చేసిన వారిపై మెహర్ బాబా అనుగ్రహం వర్షించి వారి పాపాలన్నీ దూరమై ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగం కలుగుతుందని వారి నమ్మకం. రేపు ఇంకా ఎటువంటి వింతలు చూస్తానో అనుకుంటూ మెల్లిగా నా గదికి చేరాను. మర్నాడు కార్యదర్శిని, మరికొందరు ఇంగ్లీషు వచ్చిన శిష్యులని కలిశాను.
మేమంతా ఒక భవనం ముందున్న పచ్చగడ్డిలో కూర్చుని మాట్లాడసాగాము. ఇంగ్లీషు రాని వారు కొద్ది దూరంలో నిలబడి మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వారందరి నుంచి మెహర్ బాబా గారి జీవితం గురించి నాకు తెలియని విషయాలు సేకరించాను. ఆయన అసలు పేరు మెహర్, కానీ ఆయన తనను తాను సద్గురు మెహర్ బాబా అని వ్యవహరించుకుంటారు. సద్గురు అంటే శ్రేష్ఠుడైన గురువు అని అర్థం. భారతదేశంలో చాలా ప్రాంతాలలో ప్రియమైన వారి గురించి చెప్పడానికి వాడే పదం బాబా. ఆయన శిష్యులందరూ సాధారణంగా ఆయనని బాబా అనే సంబోధిస్తారు. మెహర్ బాబా తండ్రి పర్షియన్ దేశస్థుడు, జొరాస్ట్రియన్ మతానుయాయి. ఆయన ఒక బీద యువకుడిగా భారతదేశానికి తరలి వెళ్ళాడు. 1894లో పూనాలో జన్మించిన మెహర్ అతని పెద్ద కొడుకు. 5వ ఏట స్కూల్లో చేరిన మెహర్ తెలివిగలవాడిగా పేరు తెచ్చుకున్నాడు. 17వ ఏట మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. తరువాత పూనాలో దక్కన్ కాలేజీలో చేరి 2 సంవత్సరాలు ఆధునిక విద్య అభ్యసించాడు. అప్పుడు ఆయన జీవితం ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. మెహర్ ఒకరోజు సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి వస్తున్నాడు. ఆ దారిలోనే హజ్రత్ బాబాజాన్ అనే ఒక ప్రసిద్ధ మహమ్మదీయ ఫకీరు స్త్రీ నివాసం ఉన్నది. ఆవిడ వయసు 100 సంవత్సరాలు దాటింది. ఒక్కటే గది ఉన్న చిన్న ఇంట్లో ఆవిడ నివాసం. తన ఇంటి ముందున్న ఎత్తైన వరండాలో ఓ పొడవాటి బల్ల మీద ఆవిడ విశ్రాంతి తీసుకునే సమయంలో మెహర్ ఆ వీధిలో నుంచి సైకిల్పై రావడం తటస్థించింది. సైకిలు తన దగ్గరికి రాగానే ఆవిడ మెహర్ను తన వద్దకు రమ్మని పిలిచింది. అతను సైకిల్ దిగి ఆమెను సమీపించాడు. ఆవిడ అతని చేతులు పట్టుకుని అతనిని కౌగలించుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నది. ఆ తర్వాత ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదు. తీవ్రంగా కలత చెందిన మనస్థితిలో మెహర్ ఇంటికి చేరాడు. ఆ తర్వాత 8 నెలల పాటు అతని మనస్థితి క్షీణిస్తూ వచ్చింది. చివరికి సరిగ్గా చదువు సాగని పరిస్థితి ఏర్పడి పాఠాలు అర్థం కాక కాలేజీ వదిలేశాడు. అప్పటి నుంచి యువకుడైన మెహర్ తన వ్యవహారాలు తాను చేసుకోలేని మందమతిగా తయారయ్యాడు. జీవం లేనట్టున్న చూపులతోనూ మామూలు పనులైన ఆహారం తీసుకోవటము, పరిశుభ్రంగా ఉండటం వంటివి కూడా పట్టించుకోవటం మానేశాడు. తన తండ్రి తిను అంటే ఆహారం తినేవాడు, లేకపోతే ఆహారం తన ముందు ఎందుకు పెట్టారో కూడా అతనికి తెలిసేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే మానవ యంత్రంలా తయారయ్యాడు. 20 ఏళ్ల యువకుడు 3 ఏళ్ల బాలుడిలా సేవలు చేయించుకోవటం ఒక రకమైన బుద్ధిమాంద్యంగా తండ్రి భావించాడు. పరీక్షల కోసం అతిగా చదివి ఇలా అయ్యాడని మెహర్ని వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. వారు మానసిక వ్యాధిగా గుర్తించి ఇంజెక్షన్లు ఇచ్చారు. కొద్ది రోజులలో ఆయన ఆరోగ్యం పుంజుకుని క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. కానీ బాగా కోలుకున్నాక అతని ప్రవర్తన మారిపోయింది. బాగా చదవాలనే కోరిక, మంచి జీవితానికి పునాది వేసుకునే అభిరుచి, ఆటలలో ఆసక్తి అన్నీ వదిలేశాడు. వాటి బదులు మతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనే కోరిక ఎక్కువైనాయి. హజ్రత్ బాబాజాన్ తన నుదుటిపై పెట్టిన ముద్దే దీనికంతటికీ మూల కారణమని నమ్మి ఆయన తన భవిష్యత్తు గురించి సలహా ఇవ్వమని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆధ్యాత్మిక గురువు కోసం అన్వేషించమని ఆవిడ చెప్పింది. ఎక్కడ అన్వేషించాలని అడిగితే అస్పష్టంగా గాలిలోకి చేయి ఊపింది. తన అన్వేషణలో ఆయన పూనా నుంచి 100 మైళ్ళలోపు ఉన్న మహనీయులందరినీ కలిశాడు. ఈ అన్వేషణలోనే ఒకసారి సాకోరి అనే ఒక చోట ఉన్న ఒక చిన్న ఆలయానికి వెళ్ళాడు. ఆ ఆలయం చిన్నదే, కానీ ఆ ఆలయంలో ఉండే సాధువు చాలా మహిమ గలవాడని స్థానికులు చెప్పారు. ఆ విధంగా ఉపాసనీ మహారాజ్ అనే సాధువుని కలిసిన మెహర్ ఆయనను తన గురువుగా స్వీకరించాడు. అప్పటి నుంచి సాకోరికి ఎన్నోసార్లు వెళ్ళాడు. వెళ్ళినప్పుడల్లా కొద్ది రోజులు ఉండేవాడు. ఒకసారి మాత్రం 4 నెలలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే తనకి శిక్షణ ఇచ్చి భవిష్య మహత్కార్యాలకి తయారు చేశారని మెహర్ చెప్పేవాడు. ఒకసారి ఒక అద్భుతం చూపిస్తానని చెప్పి దాదాపు 30 మంది స్నేహితుల్ని, సహాధ్యాయులని సాకోరి దేవాలయం వద్దకు తీసుకువచ్చాడు ఆయన. అప్పుడు ఉపాసనీ మహారాజ్ దేవాలయం తలుపులు వేసి వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన వారందరినీ ఉన్నతాశయాల సాధనకి ప్రయత్నించాలని చెప్పి వారికి మతం గురించి వివరించాడు. తరువాత మెహర్కి దైవానుగ్రహం సిద్ధించింది అని చెప్పి అక్కడ చేరిన యువకులందరూ ఆశ్చర్యపోయేటట్లు అతడే తన శక్తులకి జ్ఞానానికి ఆధ్యాత్మిక వారసుడని ప్రకటించాడు. తమ పార్సీ మిత్రుడికి అనుచరులుగా మారితే ఈ జన్మలోనూ రాబోయే జన్మలలోనూ గొప్ప ఆధ్యాత్మిక లబ్ధి కలుగుతుందని ఆయన వారికి బోధించాడు. వారిలో కొందరు మెహర్కి అనుచరులయ్యారు. కొందరిలో సందేహం పోలేదు. ఒక సంవత్సరం అయ్యాక మెహర్కి 27 సంవత్సరాల వయస్సులో తనకి దైవ సందేశం వచ్చిందని, భగవంతుడు సమస్త మానవాళికి సంబంధించిన అతి ముఖ్యమైన పని తనకి అప్పగించాడని ఆయన తన అనుచరులకు చెప్పాడు. అప్పటికి ఆ పనేమిడో చెప్పలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తానొక ముక్తి ప్రదాతనని, విశ్వరక్షకుడిగా అవతరించాననే రహస్యం మెహర్ వారికి వెల్లడించాడు. 1924లో మొదటిసారి మెహర్ బాబా తన పూర్వీకుల దేశం చూపిస్తానని 60 మంది శిష్యులని వెంటబెట్టుకుని భారతదేశం వదిలి పర్షియా వెళ్ళాడు. వారి ఓడ బుషీర్ అనే రేవుకు చేరగానే ఆయన తన మనస్సు మార్చుకుని అక్కడి నుంచి భారతదేశానికి వెనక్కి తిరిగి వచ్చాడు. 3 నెలల తర్వాత పర్షియా రాజధాని టెహ్రాన్ని విప్లవ దళాలు స్వాధీనం చేసుకుని రాజుని పదవీ భ్రష్టుడిని చేశాయి. కొత్త రాజు పాలన మొదలైంది. మెహర్ బాబా తన శిష్యులతో, నేను పర్షియా యాత్రలో ఉపయోగించిన శక్తుల ఫలితం ఇప్పుడు చూశారు కదా అన్నారు. పాతరాజు పాలనలో అశాంతి, అంతర్యుద్ధాలు ఆవరించి ఉండేవని, కొత్త రాజుగారి పాలనలో పర్షియాలో ఉన్న మహమ్మదీయులు, జొరాస్ట్రియన్లు, యూదులు, క్రైస్తవులు అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తున్నారని మెహర్ బాబా శిష్యులు నాకు వివరించారు. తర్వాత కొన్నాళ్లకి మెహర్ బాబా ఒక ఆసక్తికరమైన విద్యా సంస్థని ప్రారంభించారు. ఆయన సలహాతో ఒక శిష్యుడు ఆరంగాం దగ్గర ప్రస్తుతం ఉన్న భూమిని కొన్నాడు. కొన్ని బంగళాలు, కొన్ని తాత్కాలిక నివాసాలు అక్కడ నిర్మించారు. నివాస వసతితో కూడిన ఒక ఉచిత పాఠశాలని అక్కడ ప్రారంభించారు. ఆయన శిష్యులలో చదువుకున్నవారు ఉపాధ్యాయులుగా, ఆయన శిష్యులు వారి స్నేహితుల పిల్లలు విద్యార్థులుగా చేరారు. అక్కడ చదువు, భోజనము, వసతి అన్నీ ఉచితమే. మామూలు పాఠాలతో పాటు మత విషయాల గురించి మెహర్ బాబా స్వయంగా బోధించేవారు. ఈ ఆకర్షణలన్నీ చూసి 100 మంది దాకా విద్యార్థులు చేరారు. 1 డజను మంది విద్యార్థులు సుదూర పర్షియా దేశం నుంచి కూడా వచ్చారు. విద్యార్థులందరికీ అన్ని మతాలలో సాధారణంగా బోధించే నీతి కథలు, ధర్మసూత్రాలు, గొప్ప ప్రవక్తల జీవితాలు బోధించేవారు. సాధారణ పాఠాలని పక్కకు పెట్టి క్రమంగా మత విషయ బోధనే ప్రధానాంశమైంది. కాస్త పెద్ద విద్యార్థులని బాబా స్వయంగా భక్తి సాధనలోకి దింపేవారు. ఆయన పవిత్ర చరిత్రుడని, ఆయనని ఆరాధించాలని వారికి బోధించేవారు. ఆ క్రమంలో కొందరు విద్యార్థులలో ఉన్మాద స్థితి గోచరించేది. వారి ప్రవర్తన అప్పుడప్పుడు వింతగా మారేది. ఈ పాఠశాలలో అన్ని మతాలు, కులాలు, జాతులకి సంబంధించిన విద్యార్థులు ఉండేవారు. మెహర్ బాబాకి ఇంతకంటే వైవిధ్యం కావాలని అనిపించింది. అందుకని కొంతమంది ఆంగ్లేయ విద్యార్థులను చేర్చుకోవటానికి తన ముఖ్య శిష్యుడిని ఇంగ్లాండ్ పంపించాడు. కానీ తమ పిల్లలని దూరదేశానికి, అది పరిచయం లేని వ్యక్తుల వద్దకు పంపడానికి ఇంగ్లాండ్లోని ఏ తల్లిదండ్రులు సుముఖత చూపలేదు. అదీకాక అన్ని మతాలని కలిపి బోధించడం వారికి నచ్చలేదు. వర్గ వైరుధ్యం ఎక్కువగా ఉన్న భారతదేశంలో లాగా కాకుండా వివిధ మతాలని సహజంగానే కలిపి సామాన్య విద్యాబోధన చేసే పాఠశాలలు ఇంగ్లాండ్లో చాలానే ఉన్నాయి. ఒకసారి ఈ మెహర్ బాబా శిష్యుడిని కలిసిన ఒక ఇంగ్లీషు పెద్ద మనిషి తక్షణం దీనికి అంగీకరించాడు. లండన్లో విస్తరించి ఉన్న వివిధ మత శాఖలన్నిటినీ చూసిన ఆయన మెహర్ బాబా ఆదర్శాలను విని ముగ్ధుడైపోయాడు. అందుకని తాను కూడా ప్రయత్నించి 3 ఆంగ్ల విద్యార్థులను గుర్తించాడు. దుర్భర దారిద్ర్యంలో ఉన్న ఆ 3 కుటుంబాలు ఈ రకంగా ఆ పిల్లల బాధ్యత తప్పుతుందనుకుని వారిని భారతదేశం పంపడానికి ఒప్పుకున్నాయి. కానీ లండన్లోని ఇండియా ఆఫీసు వారికి ఇదంతా తెలిసి విచారణ జరిపి ఈ ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు. అందుకని ఆ 3 ప్రయాణం ఆగిపోయింది. అయితే ఆ ఇంగ్లీషు పెద్ద మనిషి, ఆయన భార్య, మరదలు మెహర్ బాబా శిష్యుడితో కలిసి భారతదేశం వచ్చారు. 5-6 నెలల తర్వాత మెహర్ బాబా వాళ్ళు 3 తిరిగి ఇంగ్లాండ్కి పంపించేశారు. అది ఆ ముఖ్య శిష్యుడి ఖర్చులతోనే.
మెహర్ బాబాతో మాట్లాడినప్పుడు ఆ స్కూల్ ప్రారంభించడంలో 2 ఉద్దేశ్యాలున్నాయని చెప్పారు. ఒకటి, విద్యార్థులలో మతపరమైన, వర్గపరమైన విభేదాలు రూపుమాపటం. రెండోది, ఆ స్కూల్ విద్యార్థులలో కొందరిని ఎంపిక చేసి భవిష్యత్తులో తన ఆధ్యాత్మిక ప్రచారకులుగా శిక్షణ ఇవ్వటం. మంచి శిక్షణ ఇచ్చాక తన గురించి ప్రపంచానికి ప్రకటించే సమయం వచ్చినప్పుడు వారిని 5 ఖండాలలోని మానవాళికి ఆధ్యాత్మిక జాగృతి కలిగించడానికి శిష్యులుగా, సహాయకులుగా పంపించడం ఆయన ఉద్దేశం. ఈ పాఠశాలతో పాటు ఆయన ఒక వైద్యశాలను కూడా ప్రారంభించారు. దగ్గరలోని గ్రామాల నుంచి గుడ్డివారిని, కుంటివారిని, ఇతర తీవ్ర వ్యాధిగ్రస్తులని తీసుకురావడానికి ఆయన తన శిష్యులని పంపాడు. అలా వచ్చిన అభాగ్యులందరికీ ఉచిత వైద్యము, భోజనము, వసతి అందించడంతో పాటు మెహర్ బాబా వారికి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు. ఆయన స్పర్శతోనే 5 కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగుపడ్డారని చెప్పాడు ఒక శిష్యుడు. కానీ వాళ్ళు ఎక్కడుంటారో, ఎవరో, వారిని ఎలా కలవచ్చో ఎవ్వరూ చెప్పలేకపోయారు. అందుకని ఈ విషయంలో నా సందేహం అలాగే ఉండిపోయింది. ఇది కూడా ప్రాచ్య దేశాలలో సాధారణంగా చూసే అతిశయోక్తి కథనమేననుకుని ఊరుకున్నాను. ఈ కథనంలో నిజముంటే ఆ 5గురిలో కనీసం ఒక్కరైనా కృతజ్ఞతాభావంతో ఆయనకి శిష్యుడిగా మారి ఆయనను వదలకుండా అక్కడే ఉండేవారు కదా. అలాగే ఈ వార్త దావానలంలా వ్యాపించి దేశంలోని కుష్ఠవ్యాధి బాధితులందరూ ఈ ఆరంగాం వైద్యశాలకు వచ్చి వాలేవారు కదా. కాలక్రమంలో శిష్యులు, సందర్శకులు, దగ్గరలోని గ్రామాల ప్రజల సహకారంతో ఆశ్రమ పరిసరాలు అభివృద్ధి చెందాయి. ఆశ్రమం జనాభా కొన్ని వందల వరకు చేరింది. వీటన్నింటికీ కేంద్ర స్థానం మాత్రం మెహర్ బాబాయే. ఈ కాలనీ ప్రారంభించి 18 నెలలు గడిచాక ఈ కార్యక్రమాలని ఆపేసి ఆశ్రమం మూసేశారు. విద్యార్థులని, రోగులని వాళ్ళ ఇళ్లకు పంపేశారు. ఇలా మూసేయడానికి కారణం మాత్రం మెహర్ బాబా చెప్పలేదు. ఈ రకమైన అనూహ్య, అకారణ నిర్ణయాలు తీసుకోవటం ఆయనకి అలవాటే అని కూడా శిష్యులు నాకు చెప్పారు. 1929 వసంతకాలంలో మెహర్ బాబా తన మొట్టమొదటి మత ప్రచారకుడు సాధు లీక్ అనే ఆయనని భారతదేశ యాత్ర చేసి రమ్మని పంపించారు. ఆయన వెళ్ళేటప్పుడు, నువ్వు ఒక ముక్తి ప్రదాత అనుగ్రహంతో వెళుతున్నావు, అందరితో కలిసి ఉండు, ఏ మతాన్ని విమర్శించవద్దు, ఎప్పటికప్పుడు నీ సమాచారం నాకు తెలుపుతూ ఉండు, ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు, నిన్ను నేనే నడిపిస్తాను, అందుకని నన్ను తప్ప వేరెవ్వరినీ నమ్మవద్దు అని చెప్పి పంపారు. అయితే ఆ సాధు లీక్ గారికి ఇంత కఠినమైన యాత్ర చేసేటంత మంచి శారీర సామర్థ్యం లేదు. మద్రాసులో మాత్రం కొద్దిమంది సహచరులను ఆయన సంపాదించగలిగాడు. అనారోగ్యం పాలై త్వరలోనే తిరిగి వచ్చాడు. ఇవి ఆ పార్సీ పవిత్రాత్ముని జీవితానికి సంబంధించిన విశేషాలు. ఆయనతో కాలక్షేపం కబుర్లు చాలాసార్లు చెప్పాను. కానీ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నానని ఆయన చెప్పే విషయంలో మరింత స్పష్టత కావాలని అనిపించింది. అందుకని నా చివరి ఇంటర్వ్యూకి అనుమతి సంపాదించాను. ఆయన నీలిరంగు తలగుడ్డ కట్టుకుని అక్షరాల బోర్డు ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. ఆయన శిష్యులు చుట్టూ చేరి ఆరాధనాభావంతో చూస్తున్నారు. అందరూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. నేను అకస్మాత్తుగా, మీరొక ముక్తి ప్రదాత అని మీకు ఎలా తెలుసు అని అడిగాను. శిష్యులందరూ ఈ అనూహ్యమైన ప్రశ్నకి ఉలిక్కిపడ్డారు. మెహర్ బాబా మాత్రం చెల్లించలేదు. నా వంక చూస్తూ వెంటనే బదులిచ్చారు. నాకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు ఒక మానవుడివి అని నీకు తెలుస్తున్నది కదా, అలాగే నాకు నేను ఒక ముక్తి ప్రదాతనని తెలుస్తున్నది. నువ్వు మరొక వ్యక్తిగా పొరపడవు కదా, అలాగే నా గురించి తెలుసుకోవడంలో నేను పొరపాటు పడను. నేను ఒక దైవ కార్యం మీద వచ్చాను, అది నెరవేర్చుతాను. ఆ మహమ్మదీయ ఫకీరు వనిత మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమి జరిగింది మీకు గుర్తుందా అని అడిగాను. గుర్తుంది. అప్పటి వరకు నేను మిగిలిన యువకుల లాంటి వాడినే. హజ్రత్ బాబాజాన్ నా హృదయ కవాటాలు తెరిచింది. ఆవిడ ప్రసాదించిన ముద్దు నా జీవితంలో ఒక గొప్ప మలుపు. ఆ క్షణాన నన్ను ఒంటరిగా వదిలేసి ఈ ప్రపంచమంతా అనంత విశ్వంలోకి జారుకుంటున్నట్లు అనిపించింది. భగవంతుని సన్నిధిలో నేనొక్కడినే మిగిలాను. కొన్ని నెలల పాటు నేను నిద్రపోలేదు. అయినా నా ఆరోగ్యానికి ఏమీ లోపం రాలేదు.
మా తండ్రికి మాత్రం ఇదంతా ఏమీ అర్థం కాలేదు. నాకు మతి చెలించిందని ఆయన అనుకున్నాడు. ఆయన ఒకరి తర్వాత ఒకరిగా ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. వాళ్ళు నాకు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ వారి అభిప్రాయం తప్పు. నేను భగవంతుని దగ్గర ఉన్నాను, అందుకని నయం చేయడానికి నాకు ఏ లోపమూ లేదు. అయితే నా సాధారణ వ్యవహారాల మీద నియంత్రణ తగ్గింది. ఆ నియంత్రణ తిరిగి పొందడానికి కొంతకాలం పట్టింది. అర్థమైందా అన్నారు ఆయన. అర్థమైంది. మరి మీ గురించి ప్రజలకు ఎప్పుడు చెప్తారు అని అడిగారు. నేను బహిరంగంగా ప్రత్యక్షమవటం సమీప భవిష్యత్తులోనే జరుగుతుంది. కానీ సరి అయిన సమయం నీకు చెప్పలేను. ఈ భూమి మీద నా కార్యక్రమాలు 33 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ఆ తరువాత నాకు దుర్మరణం ప్రాప్తిస్తుంది. నా మనుష్యులే, అంటే పార్సీ ప్రజలే నా భయానక మరణానికి కారకులవుతారు. అయినా నేను మొదలెట్టిన పని సాగుతూనే ఉంటుంది. మీ శిష్యుల ద్వారా కావచ్చు అన్నాను. అవును, నేను నియమించిన 12 మంది శిష్యుల బృందం ఈ పని చేస్తుంది. వారిలో ఒకరు నేను నిర్ణయించినప్పుడు అధిపతి అవుతారు. వారి కోసమే నేను తరచుగా ఉపవాసాలుంటూ మౌనం పాటిస్తున్నాను. నా చర్యల వల్ల వారి పాపాలన్నీ తొలగిపోతాయి. వారందరూ ఆధ్యాత్మికంగా బలపడతారు. వారందరూ ఎన్నో జన్మల నుంచి నాతోనే ఉన్నారు. అందుకని వారి గురించి నేను శ్రద్ధ వహించాలి. ఈ బృందానికి సహాయం చేయటానికి 44 మంది ఉన్న మరో బృందం ఉంటుంది. దాంట్లో స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు. వీరి ఆధ్యాత్మిక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. 12 మంది ముఖ్య శిష్యుల బృందానికి సహకారం అందించడం మాత్రమే వీరి పని. ఈ దేశంలో ఇతరులు కొంతమంది కూడా తమని ముక్తి ప్రదాతలుగా చెప్పుకుంటున్నారు కదా అని అడిగాను. అటువంటి వారిని నిరసిస్తున్నట్లుగా మెహర్ బాబా వ్యంగ్యంగా నవ్వారు. అవును, అనీ బిసెంట్ ఆశ్రితుడు కృష్ణమూర్తి ఉన్నాడు కదా. బ్రహ్మజ్ఞాన సమాజం వాళ్ళందరూ తమను తాము మోసం చేసుకుంటున్నారు కూడా. టిబెట్లోని హిమాలయాలలో ఉండే కొంతమంది వెనక ఉండి వీరిని ఆడిస్తున్నారు. వారి కేంద్రాలలో రాళ్ళు దుమ్ము తప్ప మరేమీ కనపడదు అన్నారు మెహర్ బాబా. ఈ చివరి ఇంటర్వ్యూలో మరెన్నో వింత విషయాల ప్రస్తావన వచ్చింది. ఆయన వేగంగా వేళ్లు కదిలిస్తూ అక్షరాల బోర్డు ద్వారా చెప్పిన విషయాలలో కొన్ని. అమెరికాకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. ఆ దేశం ఆధ్యాత్మికత వైపు మారుతుంది. నా మీద నమ్మకం ఉండేవారందరూ నాకు తెలుసు. వారికి నేనెప్పుడూ సహాయం చేస్తాను. నా పనులన్నిటికీ అర్థం వెతకటానికి ప్రయత్నించవద్దు. వాటి అంతరార్థం నువ్వు గ్రహించలేవు. నేను ఏదైనా ప్రదేశం దర్శించి అక్కడ కాసేపు గడిపినా కూడా అక్కడి వాతావరణం చైతన్యవంతం అవుతుంది. నేను ప్రపంచానికి ఇచ్చే ఆధ్యాత్మిక జాగృతితో స్వార్థం నశించి దాని స్థానంలో సౌభ్రాతృత్వం ఏర్పడి అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, వైయక్తిక, సామాజిక సమస్యలు దూరమవుతాయి. 17వ శతాబ్దిలో మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజ్ ఇక్కడే ఉన్నారు. అంటే తనని తాను చూపించుకుంటూ తానే శివాజీ అవతారమని అర్థం అని ఆయన సూచించారు. కొన్ని గ్రహాలలో మానవ సంచారం ఉంది. సంస్కృతిలోనూ భౌతిక విషయాలలోనూ ఆ గ్రహాల మీద ఉన్నవాళ్ళు మనలాగే ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా మన భూమి వారికంటే చాలా ముందున్నది. ఇలా తన గురించి చెప్పుకునేటప్పుడు మెహర్ బాబాలో అణకువ, వినమ్రత పూర్తిగా లోపిస్తాయని ఎవరైనా గ్రహించవచ్చు. ఇంటర్వ్యూ చివరిలో ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో చెప్పినది విని నేను అవాక్కయ్యాను. నువ్వు నా ప్రతినిధిగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి రాబోయే దైవదూతగా నా పేరు ప్రచారం చేయి. నా కోసము, నా ప్రఖ్యాతి కోసము కృషి చెయ్యి. ఆ విధంగా మానవాళికి సహాయపడిన వాడివి అవుతావు అన్నారు ఆయన. అప్పుడు ప్రపంచం నేనొక మతిలేని వాడిని అనుకుంటుంది. ఆ ఊహని కూడా భరించలేక అసహనంగా అన్నాను. నేను అన్నదానికి మెహర్ బాబా అంగీకరించలేదు. ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తే కానీ పాశ్చాత్య దేశాలు ఒక ముక్తి ప్రదాతగా కాదు కదా, ఒక ఆధ్యాత్మిక మాంత్రికుడిగా కూడా ఎవరిని గుర్తించవు. నేను అటువంటి మహిమలేవి ప్రదర్శించలేను, కాబట్టి ఎవరికీ ప్రతినిధిగా పని చేయలేను అని నా ఇష్టాన్ని వెలిబుచ్చాను. అయితే నువ్వు అలా మహిమలు ప్రదర్శించవచ్చు నమ్మకంగా అన్నారు ఆయన. నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉండిపో. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు అద్భుత, అసాధారణ శక్తులు ఇస్తాను. వాటితో వెళ్ళి
పాశ్చాత్య దేశాలకు నీ సేవలు అందించవచ్చు అని ముగించారు ఆయన. నమ్మశక్యం కాని ఆ ఇంటర్వ్యూలో మిగిలిన విశేషాలు చెప్పక్కర్లేదనుకుంటాను. కొందరు గొప్పవారిగా జన్మిస్తారు, కొందరు గొప్పదనం సాధిస్తారు, మిగిలిన కొందరు ప్రచారకుల్ని నియమించుకుంటారు. మెహర్ బాబా ఈ మూడో కోవకు చెందిన వ్యక్తి అని నాకు అర్థమైంది. మర్నాడు అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధమయ్యాను. కావలసినంత పవిత్ర జ్ఞానము, భవిష్యత్తుకి సూచనలు ఇప్పటికే నేను సంపాదించాను. కేవలం మతబోధనలు, ఘనమైన ప్రకటనలు వినటానికి ప్రపంచమంతా తిరగలేను కదా. నాకు నిజాలు కావాలి. అవి వింతగా ఉన్నా, అసాధారణంగా ఉన్నా పర్వాలేదు, కానీ నాకు నమ్మకమైన సాక్ష్యం కావాలి. ఏదైనా స్వయంగా నేను అనుభవించి తృప్తిపడే సాక్ష్యం అయితే మరీ మంచిది. నా సామానంతా సర్దేశాను. మెహర్ బాబా వద్దకు వెళ్ళి గౌరవంగా వీడ్కోలు పలికాను. కొన్ని నెలలలోనే తాను నాసిక్ వద్ద ఉన్న తన ముఖ్య ఆశ్రమానికి చేరతానని ఆయన చెప్పారు. నేను అక్కడికి వచ్చి ఒక నెల రోజులు గడపాలని సూచించారు. అలా చెయ్యి, నీకు వీలైనప్పుడు అక్కడికి రా, నీకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిస్తాను. అప్పుడు నా గురించి నిజం గ్రహిస్తావు. నా అంతర్గత ధార్మిక శక్తులు అప్పుడు చూడవచ్చు. అప్పుడే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. నేను చెప్పేదంతా నీ స్వీయానుభవాలతో గ్రహించవచ్చు. ఆ తర్వాత నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడి వారిని నా అనుచరులుగా మార్చవచ్చు అన్నాడు ఆయన. నేను మరోసారి తీరిగ్గా వచ్చి ఒక నెల రోజులు ఆయనతో గడుపుదామని నిశ్చయించుకున్నాను. ఈ పార్సీ పవిత్రాత్ముడి ప్రవర్తన నాటకీయంగా ఉన్నా ఆయన చెప్పే అద్భుత కార్యక్రమం గురించి అన్ని వివరాలు సత్యదృష్టితో పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. బొంబాయికి తిరిగి వచ్చి కొన్ని రోజులు మళ్ళీ నగర జీవితం రుచి చూసి రైలులో పూనాకి బయలుదేరాను. ఈ ప్రాచీన భారతదేశంలో నా యాత్రలు మొదలయ్యాయన్నమాట. మెహర్ బాబా జీవితాన్ని మలుపు తిప్పిన మహమ్మదీయ ఫకీర్ స్త్రీ గురించి నాకు ఆసక్తి పెరిగింది. ఆవిడని ఒకసారి కలిస్తే బాగుంటుందని అనిపించింది. ఆవిడ గురించి అప్పటికే బొంబాయిలో కొన్ని వివరాలు సేకరించాను. రిటైర్డ్ జడ్జి ఖండేల్వాలా గారు ఆవిడ తనకి 50 సంవత్సరాలుగా తెలుసని, ఆవిడ వయస్సు 95 సంవత్సరాలని చెప్పారు. మెహర్ బాబా అనుచరులు ఆవిడ వయస్సు 130 సంవత్సరాలని చెప్పారు. బహుశా అత్యుత్సాహంతో వారు అతిశయోక్తులు చెప్పి ఉంటారు. ఆ న్యాయమూర్తి చెప్పిన వివరాల ప్రకారం ఆఫ్ఘన్ భారత సరిహద్దులలో ఉన్న బెలూచిస్తాన్లో ఆవిడ జన్మించింది. చిన్న వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయింది. కాలినడకన సాహసాలు చేస్తూ దీర్ఘకాలం ప్రయాణించి ఈ శతాబ్ది ప్రారంభంలో పూనా చేరింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. మొదట్లో అన్ని కాలాలలోనూ ఒక వేప చెట్టు కింద నివసించేది. దగ్గరలో ఉన్న మహమ్మదీయులలో ఆవిడ శక్తుల గురించి ప్రచారం జరిగింది. ఆ తరువాత హిందువులు కూడా ఆవిడని భక్తితో గౌరవించసాగారు. అప్పుడు కొందరు మహమ్మదీయులు ఆ చెట్టు కిందే చెక్కలతో ఒక గది నిర్మించారు. దానితో ప్రకృతి శక్తుల నుంచి, ముఖ్యంగా వర్షం నుంచి ఆవిడికి రక్షణ లభించింది. ఆ ఫకీర్ స్త్రీ గురించి జడ్జి గారి అభిప్రాయం ఏమిటని ఆయననే అడిగాను. హజ్రత్ బాబాజాన్ ఒక నిజమైన ఫకీర్ అంటంలో తనకి ఏ సందేహమూ లేదని ఆయన అన్నాడు. ఆ న్యాయమూర్తి కూడా పార్సీ మతస్థుడే. అందుకని ఆయనకి బాగా పరిచయం ఉన్న మెహర్ బాబా గురించి కూడా అడిగాను. ఆయన చెప్పినది విన్నాక ఆ పార్సీ ముక్తి ప్రదాత గురించి నేను ఏర్పరచుకున్న అభిప్రాయంలో మార్పేమీ రాలేదు. చివరికి మెహర్ బాబా గురువైన ఉపాసనీ మహారాజు గురించి ఆయనను అడిగాను. లౌకిక వ్యవహారాలలోనూ స్వానుభవంతోనూ పండిపోయిన ఆ జడ్జి గారు ఉపాసనీ మహారాజుతో తనకు ఏర్పడిన పరిచయాన్ని వివరంగా చాలాసేపు చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో కొంత మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఉపాసనీ మహారాజ్ ఘోరమైన తప్పులు చేశాడు. ఒకసారి ఆయన కాశీలో ఉన్నప్పుడు నన్ను తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఆ సమయంలో ఎందుకో మరణం గురించిన ఆలోచనలు నా చుట్టుముట్టాయి. అందుకని పూనాలో ఉన్న నా కుటుంబం వద్దకు తిరిగి వద్దామని బయలుదేరాను. ఏమీ భయం లేదని, అంతా బాగానే ఉన్నదని ఎన్నోసార్లు చెప్పి ఉపాసనై నా ప్రయాణాన్ని ఆపేశాడు. 2 రోజుల తర్వాత నా కోడలు ప్రసవించిందని, కానీ కొన్ని నిమిషాలలోనే ఆ పుట్టిన బిడ్డ చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. మరో సందర్భంలో బొంబాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకుంటున్న నా అల్లుడితో అలా చేయటం వల్ల నీకు అదృష్టం కలిసి వస్తుందని ఆయన నమ్మబలికాడు. ఆ సలహాతో నా అల్లుడు పెట్టుబడి పెట్టి సర్వనాశనమైపోయాడు. ఈ ఖండేల్వాల్ గారి నిష్పక్షపాత బుద్ధి నాకు నచ్చింది. మెహర్ బాబాని ఈ కాలపు అత్యుత్తమ ఆధ్యాత్మికవేత్తగా పొగిడిన ఉపాసనీ మహారాజుని ఈయన తీవ్రంగా విమర్శించాడు.
అదే సమయంలో మెహర్ బాబా స్వతహాగా నిజాయితీపరుడని, తన ఆధ్యాత్మిక సిద్ధి గురించి గాఢంగా నమ్మే ఆయన శక్తుల విషయం ఇంకా నిరూపణ కావాల్సి ఉందని చెప్పాడు. నేను పూనా చేరి కంటోన్మెంట్ ప్రాంతంలోని ఒక హోటల్లో దిగాను. అక్కడి నుంచి సరాసరి హజరత్ బాబా జానీని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆమెని బాగా ఎరుగున్న ఒక వ్యక్తి నాకు వచ్చిన హిందుస్థానీ భాషకి అనువాదకుడిగా ఉండటానికి నాతో వచ్చాడు. ఆవిడ ఉండే వీధి చాలా సన్నగా ఉంది. నూనె దీపాలు, విద్యుత్ దీపాలు వీధికి ఇరువైపులా వెలుగుతున్నాయి. వీధి పక్కనే వచ్చేపోయే వారికి కనిపిస్తూ ఆవిడ ఒక దివాన్ మీద పడుకుని ఉంది. ఒక వేప చెట్టు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించి పెద్ద గొడుగులాగా కనిపిస్తున్నది. మీరు బూట్లు తీసివేయాలి, అవి ధరించి ఆవిడ దగ్గరికి వెళ్ళటం అగౌరవ సూచకం అని నా సహచరుడు నన్ను హెచ్చరించాడు. నేను అలాగే తీసేశాను. మేము ఆవిడని సమీపించి ఆవిడ దివాను పక్కనే నిలబడ్డాము. ఆ వృద్ధ వనిత తల కింద దిండు పెట్టుకుని వెల్లికలా పడుకుని ఉంది. ఆవిడ జుట్టు తెల్లగా మెత్తగా ఉండి మెరుస్తున్నది. ఆవిడ ముఖమంతా ముడతలు పడి ఉంది. నాకొచ్చిన కొద్ది హిందుస్థానీ మాటలతో నా పరిచయం చేసుకున్నాను. ఆవిడ తల తిప్పి నా వంక తేరిపార చూస్తూ నా చేతిని తన 2 చేతుల మధ్య పట్టుకుంది. ఆవిడ కళ్ళు నాకు వింతగా అనిపించాయి. ఆ చూపులు శూన్యంగా ఏ అర్థాన్ని చెప్పలేకుండా ఉన్నాయి. 4-5 నిమిషాలు ఆవిడ ఆ విధంగా నా చేయి పట్టుకొని నా వంకే చూస్తూ ఉండిపోయింది. ఆవిడ చూపులు నన్ను చీల్చుకుంటూ వెళుతున్న భావన కలిగింది. అదొక వింత అనుభవం. ఏమి చేయాలో నాకు తోచలేదు. కాసేపటికి ఆవిడ తన చేతులు వెనకకి తీసుకుని తన నుదుటిని చేత్తో చాలాసార్లు రాసుకున్నది. నా సహాయకుడి వైపు తిరిగి స్థానిక భాషలో ఏదో చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. అతడు అనువదించి ఇలా చెప్పాడు: ఈయన భారతదేశానికి రప్పించబడ్డాడు. ఆ విషయం మెల్లిగా ఆయనకే అర్థమవుతుంది. కాసేపు ఆగి మరో వాక్యం చెప్పింది. దాని అర్థం ఇక్కడ రాయకుండా నా మనస్సులోనే దాచుకోవటం ఉచితంగా అనిపిస్తున్నది. ఆవిడ కంఠం చాలా బలహీనంగా ఉంది. ఆవిడ మెల్లిగా అది కష్టపడుతూ మాట్లాడగలుగుతున్నది. ఇలా బలహీనంగా ముడుచుకుపడుతున్న ఆ వృద్ధ శరీరంలో అద్భుతమైన శక్తులున్న ఒక నిజమైన ఫకీరు ఆత్మ దాగి ఉండే అవకాశం ఉందా? ఏమో, ఎవరు చెప్పగలరు? శరీరం అనే అక్షరాలను బట్టి ఆత్మ అనే గ్రంథాన్ని చదవలేము కదా. ఆవిడ వయస్సు 1 శతాబ్దికి చేరుతున్నది. బలహీనంగా ఉన్న ఆవిడతో ఎక్కువసేపు మాట్లాడవద్దని నన్ను ముందే అక్కడి వారు హెచ్చరించారు. నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఆవిడ కళ్ళల్లో శూన్యాన్ని చూస్తుంటే ఆవిడ మరణద్వారాలకి చేరువలో ఉన్నదని నాకు అనిపించింది. అలసిపోయిన శరీరంలో నుంచి మనసు దూరమవుతూ మధ్య మధ్యలో తన శూన్య దిక్కులతో ఈ ప్రపంచాన్ని పలకరిస్తున్నట్లుగా ఉంది ఆవిడ పరిస్థితి. హోటల్కి తిరిగి వచ్చాక నా భావాలన్నిటినీ పునశ్చరణ చేసుకున్నాను. ఆవిడ శరీరంలో ఏదో అవ్యక్తమైన తీవ్ర మానసిక శక్తి ఉన్నదనే మాట యథార్థమే. స్వయంగా కలిశాక ఆవిడ మీద నాకున్న గౌరవం అధికమైంది. ఆవిడ కరచాలనము, సాన్నిహిత్యము నా ఆలోచన స్రవంతిని సామాన్య స్థాయి నుంచి ఒక అవ్యక్తమైన మార్మిక లోకానికి తీసుకెళ్లిన మాట కూడా నిజమే. శాస్త్రజ్ఞులు ఎన్ని ప్రయోగాలు, ఆవిష్కారాలు చేసినా మానవ జీవితంలోని ఇటువంటి భావాలను అర్థం చేసుకోవడం కష్టం. ఈ ప్రపంచం మౌలిక రహస్యాలన్నిటినీ విప్పి చెప్పగలమనే విజ్ఞాన శాస్త్ర రచయితలకి తెలిసింది సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే. వారెవరూ ఒక వృద్ధ ఫకీరు వనితతో కొన్ని నిమిషాల సాన్నిహిత్యం నా దృఢమైన మానసిక మూలాలని కదిలించడం ఎలా సాధ్యపడిందో వివరించి చెప్పగలరని నేను అనుకోను. నిజానికి ఆ విషయం నాకు అర్థం కాలేదు. ఆవిడ భవిష్యత్తు గురించి చెప్పిన ఒక నిగూఢ విషయం నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. నన్నెవ్వరూ భారతదేశానికి రమ్మని పిలవలేదు. నా అంతట నేనే వచ్చాను. కానీ ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం రాస్తుంటే ఇది ఎంత అద్భుతమైన ప్రపంచమో అర్థమవుతున్నది.